ఈరోజు మీ ముందుకు మరో కథతో వచ్చాను. ఆ కథ పేరు ప్రేమలో పడ్డ పులి. అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా హాయిగా ఉండేది. అయితే ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై తిరగబడదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. వస్తేమో ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. అయితే చూసిన వెంటనే ఆ పులి ఏమో తనతో ప్రేమలో పడిపోయింది. అయితే కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. చెట్టు చాటు నుంచి మెల్లగా బయటకు వచ్చింది. పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి ఇలా అన్నది, నన్ను చూసి భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని పులి అతనితో ఇలా అన్నది. అయితే అతను కూడా అంత టెన్షన్లో చాలా చురుకుగా ఆలోచించాడు. నాకు ఇష్టమే, కానీ మా అమ్మాయి మీ దంతాలు మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో, పెళ్ళికి ఒప్పుకోకపోతే అని ఇలా చురుకైన ఆన్సర్ ఇచ్చాడు. అయితే పులి కూడా ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా దంతాలు గోళ్ళు తీయించేస్తాను అని అన్నది. అయితే ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు దంతాలు కోసేశాడు. దంతాలు గోళ్ళు లేని పులి అంటే ఎవరికి భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్ళతో చేతికందిన దానితో ప్రతిదానితో పులిని తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళీ ఆ పులి ఆ మానవుడు దరిదాపులకు కూడా వెళ్ళలేదు. వెంటనే పారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.